దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన దేవుడు నూతనంగా తన ప్రేమను, కృపను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. నిన్నటి దినంతో పోల్చుకుంటే ఈరోజు జీవితము ఎలా ఉండబోతుందో మనకు తెలియదు ప్రియులారా. ఎన్ని రకాల శోధనలను ఈరోజు మనం ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు. కానీ మన గతము తెలిసిన దేవుడు, మన ప్రస్తుత జీవితము తెలిసిన దేవుడు, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన జీవితం పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు. ఈరోజు అంతా మన జీవితంలో, మన కుటుంబంలో మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఏ ఏ పరిస్థితులను ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు. కానీ మన ప్రియ పరలోకపు తండ్రికి అవన్నీ తెలుసు. కాబట్టి ఆ ప్రభు వైపు మనము కొద్ది సమయాన్ని గడపగలిగితే ఆ ప్రభువు ఇచ్చే అభిషేకము ఈరోజు మనం ఏ శోధనలో పడకుండా ఆ ప్రభువు దగ్గర నుంచి పొందిన నిధి మనల్ని భద్రంగా కాపాడగలుగుతుంది. మనము సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఈ విధంగా చదువుతున్నాం. నా కుమారుడా, ప్రభువు ఇచ్చే అభిషేకం అనే ఉపదేశమును నిధి వలె నువ్వు భద్రపరచుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. సూక్తులను మన నొసటి మీద వ్రాసుకోవాలి. ఏ విధంగా అయితే ఒక సోదరి ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుందో, ఒక చెలికత్తె తన యొక్క గురువు దగ్గర ఏ విధంగా యజమాని దగ్గర ఎల్లప్పుడూ ఉంటుందో, ప్రభు ఇచ్చే అభిషేకం అనే నిధి మనం భద్రపరచుకున్నట్లయితే మన హృదయంలో, మనస్సులో, మన నోటి మీద, మన చేతుల మీద వ్రాసుకొని మనం ఎంతగా ఆ నిధిని భద్రపరచుకుంటామో ఆ నిధి మనల్ని అన్ని రకాల శోధనలను జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తుందంట. నా ప్రియ సహోదర, సహోదరి, మరి ప్రతిరోజు మనము శోధనలు అయితే ఎదుర్కొంటాం. మనము కోరుకున్నా కోరుకోకపోయినా శోధనలు అయితే కొన్నిసార్లు మనల్ని వెతుక్కొని వస్తాయి. మనం వాటి నుంచి ఎంత దూరంగా పారిపోవాలన్నా శోధనలనే పరీక్షలు మనము తప్పకుండా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఆ శోధనలో పడకుండా శోధనను జయించే శక్తిని మనం కలిగి ఉండాలంటే ప్రభువు ఇచ్చే ఉపదేశం అనే నిధిని మన హృదయంలో, మనస్సులో ఎంత భద్రపరుచుకుంటామో, ఆ ఉపదేశాన్ని నిధిగా ఎంతగా మనము స్వీకరిస్తామో, ఆ ఉపదేశం అనే నిధే శోధన సమయంలో ఆ శోధనను జయించడానికి మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. అవును ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి కూడా శోధనలు ఎదుర్కొన్నారు. ప్రభువు ఏంటి, ఆయన స్వయాన సృష్టికర్త కదా. ప్రభువు ఎందుకు శోధనలు కలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితము ఈ లోకంలో మనకి మాదిరిగా ఉండడానికి. ప్రతి మనిషి కూడా శోధనలు ఎదుర్కొంటారు. కాబట్టి నిధిని, ఉపదేశం అనే నిధిని వాళ్ళ హృదయాల్లో కలిగి ఉన్న వాళ్ళు ఏ విధంగా శోధనలు జయించగలరో చూపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శోధనను ఎదుర్కొన్నారు. లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు శోధింపబడుటకై ఎడారికి కొనుపబడ్డారు. ప్రియులారా, శోధన మనల్ని కృంగతీయుటకు కాదు. ఆ నిధి మన హృదయంలో ఉంటే, నిధిని ఉపయోగించుకొని మనం శోధనను జయించగలిగితే ఎంతోమందికి మనము మార్గచూపరులం అవుతాము. యేసుక్రీస్తు ప్రభువులాగా ఇతరులకు దారి చూపించే వాళ్ళం అవుతాము. ప్రభువు కూడా ఆకలి ఉన్నప్పుడు చూడండి, ఆ సైతాన్ యొక్క శోధనను ఎదుర్కొనేటప్పుడు తన సొంత శక్తి ద్వారా ఈ లోకంలో ఏది చేయలేదు ప్రియులారా. కానీ తన హృదయంలో ఉన్న ఆ ఉపదేశం అనే నిధి, తన మనస్సులో ఉన్న వాక్యం ప్రభువే వాక్యమై ఉండగా వ్రాయబడి ఉన్నట్లుగా ప్రియులారా, యేసు ప్రభుకి వాక్యమై ఉన్న ప్రభువు వాక్యము ద్వారానే శోధనను
జయించారు. ఈ లోకంలో మన శారీరక శక్తి ద్వారా, మానసిక శక్తి ద్వారా, మన బుద్ధి శక్తి ద్వారా సైతానుని లోకంలో జయించలేము. సైతాను ఆత్మరూపంలో ఉన్నారు కాబట్టి వాక్కు అయినా యోహాను సువార్త 6:63 మనం చదువుతున్నాం, నేను మీకు చెప్పిన మాటలు మీకు ఆత్మయు సత్యమునై ఉన్నాయి. వాక్యము అది ఆత్మీయ ఉంది ప్రియులారా. ఎంత ఎక్కువగా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో అంత ఎక్కువగా శోధనను జయించే శక్తిని, అభిషేకాన్ని మనం ప్రతిరోజు కూడా ఎక్కువ పెంపొందించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారే తన యొక్క అభిషేకాన్ని నూతనీకరించుకోవడానికి ప్రతిరోజు ప్రార్థనలో గడిపారు. మార్కు సువార్త 1:35 మనం చదువుతున్నాం, వేకువనే లేచి తండ్రితో సమయాన్ని గడపడం ద్వారా తన అభిషేకాన్ని భద్రపరుచుకున్నారు. లూకా సువార్త 6 మనం చదువుతున్నాం, సాయంకాలం అంతా కూడా ప్రభువు ప్రార్థనలో గడిపారు. రాత్రికాలంలో కూడా ప్రభువు ప్రార్థనలో గడిపిన తర్వాతనే తన యొక్క అపోస్తులను ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలో ఒక కార్యాన్ని చేయడానికి ప్రార్థనలో గడపవలసిన అవసరం ఉన్నప్పుడు మరి ప్రతి క్షణము శోధనలకి మనము జయించలేక పరిస్థితుల్లో ఉన్న మనము ఇంకా ఎంత ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని గడపాలి, దేవుని వాక్యాన్ని చదవడంలో సమయాన్ని గడపాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో మననము చేసుకుంటూ ఎంత సమయాన్ని వాక్యంతో మనం గడపాలి. ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు మన శోధనలో పడిపోతున్నామో ఆ సమయంలో మనం ప్రార్థనకి యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన మత్తయి సువార్త 6:13 మనం చదువుతున్నాం, శోధనలో పడనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఉదయకాలమే లేచి మనల్ని, మన కుటుంబాన్ని ఈ యొక్క వాగ్దానం ద్వారా పరలోకపు తండ్రికి మనల్ని సమర్పించుకున్నప్పుడు ఏ సమయంలో మనము శోధనను జయించలేకపోతున్నామో ఆ స్థలము నుండి పారిపోవడానికి ప్రభు మన కృపను అనుగ్రహిస్తారు. మనం ఆదికాండంలో యోసేపు గురించి మనం చదువుతున్నాం. తనము తెలియని దేశానికి వచ్చాడు. తన వారంటూ ఆ దేశంలో ఎవ్వరూ లేరు. తనని కాపాడవలసిన యజమానుడే చూడండి తన మీద నేరారోపణ చేసి చెరసాలలో ఉంచగలిగినప్పుడు ప్రియులారా, ఏ శోధను జయించడానికి ఆ స్థలము నుంచి పారిపోయాడో ఆ దేశము నుంచి మాత్రము పారిపోలేకపోయాడు. చెరసాలలో ఉన్నప్పటికీ తన హృదయంలో ఉన్న తన తల్లిదండ్రులు నేర్పించిన ఆ దేవుని పట్ల భయభక్తులను కలిగి చెరసాలలో కూడా ఆ దేవునికి నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభువు అతనికి తోడుగా ఉండెను కనుక అని యోసేపు జీవితంలో మరలా మనం చదువుతున్నాం. చూడండి, వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు శోధన ఒక వైపు నుంచి మనం వస్తున్నప్పుడు దాన్ని ఎలా మనం తట్టుకోవాలో ప్రభువిచ్చే అభిషేకము మనకు నేర్పిస్తుంది. చెరసాలలో ఉంచబడినప్పటికీ కూడా చెరసాల నుంచి దేవుడు అతను ఉన్నత స్థితిలోనికి, దేశాన్నే కాపాడగలిగిన గొప్ప స్థితిలోనికి ప్రభు యోసేపుని తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ప్రతిరోజు శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ శోధనలు ఎదుర్కొనే సమయంలో దాన్ని మనము కృంగుదలగా తీసుకోకుండా ఇది ఒక పరీక్షలాగా నేను తీసుకొని దీన్ని జయించడం ద్వారా ప్రభు నన్ను ఉన్నత స్థితిలోనికి లేపుతున్నారు అని ఆ విధంగా మనం చూడగలిగితే ప్రభువుని ప్రతిరోజు మనం ప్రార్థించాలి. ప్రభువా, కీడులలో నేను పడకుండా నన్ను కాపాడయ్యా. నీ యొక్క ఉపదేశం అనే నిధి ప్రతిరోజు నా హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా అయ్యా నేను విజయవంతంగా నా జీవితాన్ని జీవించగలను. అటువంటి కృపను అనుగ్రహించమని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. గెత్సెమని తోటలో ప్రభా, ఈ పానపాత్రము అయ్యా దీన్ని స్వీకరించడం నాకు ఎంతో కష్టంగా ఉందని రక్త చెమటంలా మార్చబడినప్పటికీ కూడా ప్రభా అయ్యా తండ్రి చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. శోధనను జయించారు. సిలువ మీద కల్వరిలో మిమ్మల్ని మీరు అప్పగించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మా అందరికీ రక్షణను అనుగ్రహించారు. ప్రభా, మా అందరి జీవితాల్లో ఈరోజు ఏ శోధనలు మేము అనుభవించబోతున్నామో ప్రభా, మా శక్తికి మించి మమ్మల్ని శోధింపబడనీయని దేవుడవయ్యా.
నమ్మదగిన దేవుడవు. దాన్ని ఏ విధంగా మేము తట్టుకోవాలో, దాని నుండి ఏ విధంగా బయటపడాలో మాకు మార్గము చూపించే దేవుడవని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో మమ్మల్ని చదువుతున్నాం తండ్రి. ఈరోజు మేము ఎదుర్కోబోయే ప్రతి శోధనను మేము జయించి ప్రవ్వా నాయనా మా నూతన అభిషేకంలో ప్రవ్వా ఉన్నత స్థితిలో యోసేపులాగా ఈరోజు మమ్మల్ని లేపుతున్నందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువు నుండి పొందిన అభిషేకము ఈరోజు మనం ఏ కార్యాన్ని ఎలా చేయాలో, ఏ శోధనను ఎలా జయించాలో ఆ నిధి మనకి నేర్పిస్తుంది. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.